హలో గైస్, వెల్కమ్ టు మహిలోహేంద్ర ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో హోబార్ట్ హరికేన్స్ వర్సెస్ మెల్బోర్న్ స్టార్స్ 40th మ్యాచ్ అయిన బిగ్ బ్యాష్ లీగ్ ప్రిడిక్షన్ అండ్ అనాలిసిస్ చూద్దాం. సో ఫస్ట్ గా చూసుకుంటే మెల్బోర్న్ స్టార్స్ యొక్క టీమ్ అనాలిసిస్ అయితే మనందరికీ తెలుసు. సో బేసిక్ గా చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కస్ స్టోయినస్ కెప్టెన్. సో మార్కస్ స్టోయినస్ గురించి మనందరికీ తెలుసు. ఈస్ ద గుడ్ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ ఆల్సో. సో బ్యాటింగ్ లో మంచి హిట్టింగ్ అయితే చేస్తాడు. సో వన్స్ క్రీజ్ లో నుంచుంటే సిక్సెస్ ఫోర్స్ అలవోకగా కొట్టే సత్తా అయితే మార్కస్ స్టోయినస్ కు ఉంది. సో నెక్స్ట్ ఇంక చెప్పుకోవాల్సి వస్తే అనదర్ ఇంపార్టెంట్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. సో మనందరికీ తెలుసు, ఐపీఎల్ లో కానీ లేదా ఆస్ట్రేలియా తరపున కానీ చాలా స్ట్రాంగ్ గా ఆడతాడు. సో అతి తక్కువ బాల్ లో ఎక్కువ రన్స్ కొడుతుంటాడు. వన్స్ నుంచుంటే గనక క్రీజ్ లో బౌలర్లకి చుక్కలే కనపడతాయి. సో అలవోకగా అటు ఫాస్ట్ ఇటు స్పిన్ బౌలింగ్ అనే డిఫరెన్స్ ఉండదు. సో ఈజీగా సిక్సెస్ ఫోర్స్ కొడతాడు. సో ఎట్ సైడ్ అయినా బ్యాటింగ్ చేసే సత్తా మ్యాక్స్వెల్ కు ఉంది. అలాగే బౌలింగ్ కూడా వేస్తాడు. సో నెక్స్ట్ మిగతా బ్యాట్స్మెన్ చూసుకుంటే డకెట్ కానీ, హార్పర్ కానీ, లారెన్స్ కానీ, వెబ్స్టర్ కానీ, వీళ్ళు కూడా మంచి బ్యాట్స్మెన్స్. వన్స్ క్రీజ్ లో ఉంచుంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా బ్యాటింగ్ అయితే చేస్తారు. బౌలింగ్ విషయానికి వస్తే పీటర్ సీడెల్, స్టికెటీ, ప్యారిస్ అండ్ మిర్, నెక్స్ట్ మ్యాక్స్వెల్ కూడా ఆఫ్ స్పిన్ బౌలింగ్ వేస్తాడు. సో అది కూడా హెల్ప్ అవుతుంది టీమ్ కి. అలాగే అవసరం వచ్చిన స్టోయినస్ కూడా మీడియం స్పేస్ బౌలింగ్ అయితే వేసే సత్తా ఉంది. సో నెక్స్ట్ పీటర్ సీడెల్ మనందరికీ తెలుసు, మంచి ఫాస్ట్ బౌలర్. సో అవసరమైన టైంలో వికెట్స్ అయితే తీసే సత్తా ఇతనికి ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ టీం అయితే అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ ఆల్ రౌండర్స్ తో చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే కనుక ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ అండ్ హోబార్ట్ హరికేన్స్ యొక్క టీమ్ అనాలిసిస్ చూసుకుంటే తెలుసు అందరికి, వేడ్, ఓవెన్, జెవెల్, డెర్మాట్, చౌదరి. సో ఇక్కడ మీ ఇంపార్టెంట్ ప్లేయర్ వచ్చి మాథ్యూ వేడ్. సో మాథ్యూ వేడ్ చాలా స్ట్రాంగ్ గా ఆడతాడు, మనందరికీ తెలుసు. వన్స్ క్రీజ్ లో నుంచుంటే సిక్సెస్ అలవోకగా కొట్టే సత్తా అయితే మాథ్యూ వేడ్ కు ఉంది. సో నెక్స్ట్ ఇంకా అనదర్ ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ చూసుకుంటే టీమ్ డేవిడ్. మనందరికీ తెలుసు టీమ్ డేవిడ్ ఎంత స్ట్రాంగ్ గా ఆడతాడో మనందరికీ తెలుసు. సో ఐపీఎల్ ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు, అలాగే ఆస్ట్రేలియా తరపున ఆడాడు. సో మిడిల్ ఆర్డర్ లో చాలా స్ట్రాంగ్ బ్యాట్స్మెన్. సో అంటే చేజింగ్ ఎంత ఉన్నా కూడా దాన్ని ఈజీగా అలవోకగా చేసే సత్తా టీమ్ డేవిడ్ కి అయితే ఉంది. సో మన ముంబై ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడి, సో అటువంటి మ్యాచ్ చాలా గెలిపించిన సత్తా అయితే టీమ్ డేవిడ్ కి ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ టీమ్ స్టాంక్లైక్ అండ్ మెరడిత్ అండ్ డూలే, ఎల్లిస్ అండ్ జోర్డాన్. సో జోర్డాన్ మన అందరికీ తెలుసు, మంచి బౌలర్, బాగా వేస్తాడు బౌలింగ్. సో అవసరమైన టైంలో వికెట్స్ తీస్తాడు, అలాగే అవసరమైన టైంలో స్ట్రైక్ రేట్ ని కంట్రోల్ చేస్తాడు. సో ఇక ఓవరాల్ గా చూసుకుంటే, సో హోబార్ట్ హరికేన్స్ టీమ్ ఆల్రెడీ చాలా బాగుందని చెప్పొచ్చు. సో అటు బ్యాట్స్మెన్స్, ఇటు బౌలర్స్ అండ్ ఆల్రౌండర్స్ తో ఇది ఓవరాల్ టూ టీమ్స్ యొక్క అనాలిసిస్. ఇంకా స్టాట్స్ చూసుకుంటే కనుక ఈ మ్యాచ్ వచ్చి మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం గ్రౌండ్ లో జరుగుతుంది, మెల్బోర్న్ లో. సో మ్యాచ్ వచ్చి 1:45 PM కి అయితే స్టార్ట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్ టీమ్ ఫామ్ చూసుకుంటే మెల్బోర్న్ స్టార్స్ లాస్ట్ 5 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ అయితే విన్ అయింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. బట్ హోబార్ట్ హరికేన్స్ లాస్ట్ 5 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ అయితే నెగ్గింది. సో ఇక్కడ మనం చూసుకుంటే హోబార్ట్ హరికేన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. లాస్ట్ 5 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ అయితే విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో మెల్బోర్న్ స్టార్స్ 6 మ్యాచెస్ విన్ అయితే హోబార్ట్ హరికేన్స్ 4 మ్యాచెస్ విన్ అయింది. సో ఈ విషయంలో కొంచెం మెల్బోర్న్ స్టార్స్ కొంచెం ఆధిపత్యంలో ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక పాయింట్స్ టేబుల్ లో చూసుకుంటే హోబార్ట్ హరికేన్స్ టోటల్ 9 మ్యాచెస్ లో 7 మ్యాచెస్ అయితే విన్ అయింది, ఒక మ్యాచ్ నో రిజల్ట్ అయింది. సో ఓవరాల్ గా 15 పాయింట్స్ తో ఉంది. సో ఇక మెల్బోర్న్ స్టార్ చూసుకుంటే 9 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ అయితే విన్ అయింది, 5 మ్యాచెస్ అయితే లాస్ అయింది, 8 పాయింట్స్ ఉంది. అంటే హోబార్ట్ హరికేన్స్ మాక్సిమం క్వాలిఫై అయిందని చెప్పుకోవచ్చు. బట్ మెల్బోర్న్ స్టార్స్ ఇంకా డిసైడ్ అవ్వాలి. సో ఇంకా దే ఆర్ నాట్ క్వాలిఫైడ్. నెక్స్ట్ వీక్ టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో మెల్బోర్న్ స్టార్స్ లాస్ట్ 10 మ్యాచెస్ లో 40% విన్ అయింది. అంటే 4 మ్యాచెస్ విన్ అయింది. 159 ఇస్ ద యావరేజ్ స్కోర్, 194 ఇస్ ద హైయెస్ట్ స్కోర్, 132 ఇస్ ద లోయెస్ట్ స్కోర్. ఇక హోబార్ట్ హరికేన్స్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో 80% విన్ అయింది. యావరేజ్ స్కోర్ 167 అండ్ హైయెస్ట్ స్కోర్ 240, లోయెస్ట్ స్కోర్ 74. ఇక్కడ చూసుకుంటే హోబార్ట్ హరికేన్స్ యొక్క క్లియరెన్స్ మనకు తెలుస్తుంది. సో వాళ్ళు లాస్ట్ 10 మ్యాచెస్ లో 8 మ్యాచెస్ నెగ్గారు, అంటే 80% విన్ పర్సెంటేజ్. అంటే చూడొచ్చు వాళ్ళ ఫామ్ ఏ విధంగా ఉందన్నది, ఆ టీమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందని మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వెదర్ రిపోర్ట్ చూసుకుంటే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ స్టేడియంలో ఈ రోజు అయితే 76% హ్యూమిడిటీ ఉండే ఛాన్స్ ఉంది. బట్ 15% ఛాన్సెస్ రైన్ కి ఉన్నాయి. సో బట్ రైన్ అనేది పెద్ద డిస్టర్బెన్స్ చేసే అవకాశం లేదని అనుకోవచ్చు. సో వెదర్ అయితే క్లియర్ ఉండొచ్చు అని మనం భావించవచ్చు ఈ రిపోర్ట్ ని బేస్ చేసుకొని.
దెన్ నెక్స్ట్ ఇంకా వెన్యూ స్టాట్స్ చూసుకుంటే టోటల్ 74 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 43% విన్ అయింది. అలాగే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 54% విన్ అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చి 157, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చి 143. హైయెస్ట్ టోటల్ వచ్చి 273 ఫర్ 2 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ వచ్చి 58 ఫర్ 3 వికెట్స్. హైయెస్ట్ చేజ్ వచ్చి 186 ఫర్ 7 వికెట్స్ అండ్ లోయెస్ట్ డిపెండ్ వచ్చి 134 ఫర్ 8 వికెట్స్. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ పిచ్ అనేది బోత్ బ్యాట్స్మెన్ బౌలర్స్ కి ఈక్వల్ గా ఉపయోగించే అవకాశం ఉంది. అలాగే టాస్ అనేది పెద్ద కీలకం కాకపోవచ్చు. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 43% విన్ అయితే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 54% విన్ అయింది. సో దీన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో టాస్ నెగ్గిన తర్వాత పెద్ద కీలకం కాకపోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఫేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే కనుక టోటల్ ఈ పిచ్ లో ఆధిపత్యం ఫేస్ బౌలర్స్ దే. సో టోటల్ వాళ్ళు 10 మ్యాచెస్ లో 59% వికెట్స్ తీశారు, అంటే 64 వికెట్స్ తీశారు. బట్ స్పిన్ వాళ్ళు 44 వికెట్స్ తీశారు. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఫేస్ బౌలర్ కొంచెం ఆధిపత్యం ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రీసెంట్ మ్యాచెస్ ఈ పిచ్ లో జరిగినవి మెల్బోర్న్ స్టార్స్ వర్సెస్ అడిలైడ్ స్ట్రైకర్స్. సో చాలా అది తక్కువలో కుదించారని చెప్పొచ్చు. సో మెల్బోర్న్ స్టార్స్ వచ్చి ఈ మ్యాచ్ నెగ్గింది. సో అడిలైడ్ స్ట్రైకర్స్ టోటల్ 20 ఓవర్స్ లో 90 రన్స్ కి 9 వికెట్స్ పడ్డది. సో వీళ్ళు ఓన్లీ 2 వికెట్స్ తో 7 ఓవర్స్ లో అయితే చేజ్ చేశారు. సో అంతకుముందు మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ లైక్ శ్రీలంక మ్యాచ్ జరిగింది. సో బట్ శ్రీలంక విన్ అయింది డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం. దెన్ నెక్స్ట్ చూసుకుంటే అంతకుముందు మ్యాచ్ మెల్బోర్న్ స్టార్స్ వర్సెస్ సిడ్నీ థండర్స్ మ్యాచ్ జరిగింది. సో 2012-13 లో జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే కనుక మెల్బోర్న్ స్టార్స్ కూడా విన్ అయింది. సో ఇది ప్రీవియస్ మ్యాచెస్ అండ్ రీసెంట్ మ్యాచెస్ ఆన్ దిస్ వెన్యూ. సో ఇది ఓవరాల్ గా టోటల్ మ్యాచ్ ఎనాలిసిస్ అండ్ ప్రొడక్షన్. సో ఈ ఎనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని హోబార్ట్ హరికేన్స్ నెగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ టాస్ వేసిన తర్వాత యాక్చువల్ రిజల్ట్ మా ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మా ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఓన్లీ బిగ్ బ్యాష్ లీగే కాకుండా బీపీఎల్, సో సౌత్ ఆఫ్రికా లీగ్ 20 రన్నింగ్ మ్యాచెస్, అలాగే ఫుట్బాల్ మ్యాచెస్ ఇక ప్రొడక్షన్ అయితే మా ఛానల్లో జరుగుతుంది. సో మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.